హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాజుగారి కోడళ్ళు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఆశించిన కార్యం సాధించేందుకు ఇంత రాత్రివేళ భయం కొలిపే ఈ శ్మశానంలో నువ్వు కనబరుస్తున్న పట్టుదల, ఓర్పు మెచ్చదగిందే. కానీ అందుకు కేవలము ఓర్పు, పట్టుదల మాత్రమే చాలవు. ఒక్కొక్కసారి వివేకము, లోకజ్ఞతతో పాటు వాక్చాతుర్యం కూడా అవసరమవుతుంది. అవి నీలో ఉన్నాయో లేవో ఒకసారి తర్కించి నిగ్గు తేల్చుకునేందుకు వీలుగా ఒకానొక రాజుగారి 3 కోడళ్ల కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రపురి రాజదంపతులకు వివాహమై పుష్కర కాలం కావస్తున్నా సంతానం కలగలేదు. సంతాన ప్రాప్తి కోసము వాళ్ళు చేయని వ్రతం లేదు, దర్శించని పుణ్యక్షేత్రము లేదు. ఇక తమకు సంతానం కలగటము కల్లా అని వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకనాటి రాత్రి రాణి కలలో కొండ మీద పంచముఖ నాగేంద్రుడు కనిపించి, నా గుడి ఆవరణలో నల్లరాయి నాగప్రతిమను ప్రతిష్ఠించి 1 మండలం పాటు ఆ ప్రతిమను ఆవు పాలతో అభిషేకిస్తే నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు. మర్నాడు నిద్రలేస్తూనే రాణి రాజుగారికి తన కల గురించి చెప్పి, మన ఇలవేల్పు నాగేంద్రుడు చెప్పినట్లు చేద్దాం ప్రభు అన్నది. వారం తిరగకుండానే రాజదంపతులు కొండమీది నాగేంద్రుడి ఆలయ ఆవరణలో నాగప్రతిమను ప్రతిష్ఠించారు. రాజు రాణి ఉదయమే ఆ నాగప్రతిమకు ఆవు పాలతో నిష్టగా అభిషేకం చేశారు. 40 రోజులు పూర్తి కానున్న చివరి రోజున రాణి దగ్గరికి ఎన్నడూ చూడని ఒక వింత వ్యక్తి వచ్చాడు. అతడు సన్నగా, పొడవుగా, కారు నలుపు రంగులో ఉన్నాడు. అతడు భుజానికి వేలాడుతున్న సంచిలో నుంచి 3 మామిడి పళ్ళు తీసి రాణికి ఇచ్చి, గుడి లోపలికి వెళ్ళి వీటిని ఆరగించు, నీకు 3 ముత్యాల్లాంటి పిల్లలు కలుగుతారు అన్నాడు. రాణి అమితానందంతో ఆ ఫలాల్ని కళ్ళకద్దుకుంది. గుడిలోకి వెళ్ళి వింత వ్యక్తి ఇచ్చిన ఫలాలను తిన్నది. 9 మాసాల తర్వాత రాణికి 3 పండంటి కుమారులు జన్మించారు. రాజదంపతులు వాళ్లకు జయుడు, విజయుడు, అజయుడు అని పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగారు. 3 రాజకుమారులు అందంలోనూ, తెలివితేటల్లోనూ, పరాక్రమంలోనూ ఎవరికి ఎవరూ తీసిపోరు. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. రాజు 3 కొడుకులకు ఒకే ముహూర్తాన వివాహాలు జరిపించాడు. కోడళ్ళు 3 రాజుగారి సామంతరాజుల కుమార్తెలు. ఇలా ఉండగా ఊహించని విధంగా రాజుగారి ఆరోగ్యం క్షీణించింది. వృద్ధాప్యం తోడు కావటంతో ఆయన మునుపటి ఆరోగ్యం సంతరించుకోవటము అసంభవము అని తేల్చి చెప్పేశారు రాజవైద్యులు. తన తదనంతరము జయుడు, విజయుడు, అజయులలో ఎవరిని రాజుగా ప్రకటించాలన్న కఠిన సమస్య ఎదురైంది రాజుకు. కొడుకులు 3 అన్నిటా సమవుజ్జిలే. ఆయన తీవ్రంగా ఆలోచించి రాజును ఎంపిక చేసే బాధ్యత తన ప్రధానమంత్రి అయిన చంద్రశేఖరుడికి అప్పగించాడు. ఆ మర్నాడే మంత్రి రాకుమారులకు రకరకాల పరీక్షలు పెట్టాడు. ముఖ్యంగా రాజనీతికి సంబంధించిన ప్రశ్నలు వేశాడు. అన్నిటిలోనూ రాకుమారులు సమానమైన ప్రతిభను కనపరిచారు. మంత్రి చంద్రశేఖరుడు రాజుగారితో జరిగింది చెప్పి, మహారాజా, రాకుమారులు 3 సింహాసనం అధిష్ఠించటానికి సమాన అర్హత గలవాళ్ళన్నది నా అభిప్రాయం. వారిలో ఏ ఒక్కరినో రాజుగా ప్రకటించటం అంటే మిగిలిన 2కి అన్యాయం చేసినట్లే అవుతుంది అన్నాడు. రాజు దిగాలు పడిపోతూ, మహామంత్రి, సమస్య మరింత జటిలమైనట్లు తోస్తున్నది, ఇప్పుడేం చేయటము అని అడిగాడు. మంత్రి కొద్దిసేపు మౌనంగా ఆలోచించి, మహారాజా, ఒక పని చేయదలిచాను. మీరు అనుమతినిస్తే మీ 3 కోడళ్ళని విడివిడిగా ఒక ప్రశ్న అడగదలిచాను. వారిచ్చే జవాబుల ద్వారా మనం ఏ రాకుమారుని రాజుగా ఎంపిక చేయవచ్చో తేలిపోతుంది అన్నాడు. రాజు వెంటనే, అలాగే చేసి నా తల మీద ఉన్న ఈ భారాన్నించి నన్ను విముక్తిని చేయండి అంటూ తన కిరీటాన్ని చూపించాడు.
ఆ తర్వాత రాజు ఆదేశించగా ముందుగా జయుడి భార్య రాజు మంత్రి ఉన్న గదిలోకి వచ్చింది. మంత్రి ఆమెను, అమ్మా, నీ భర్త ఈ రాజ్యానికి తదుపరి రాజు కాని పక్షంలో నువ్వేం చేస్తావు అని అడిగాడు. జయుడి భార్య ముఖంలో నిరాశ కనిపించింది. ఆమె చిన్న గొంతుతో, ఒక రాజ్యానికి రాజు కావటం అనేది ఒక అదృష్టయోగం. మా వారి జాతకంలో అది లేదని సరిపెట్టుకుంటాను అన్నది. ఆమె వెళ్ళాక విజయుడి భార్య వచ్చింది. మంత్రి ఆమెను జయుడు భార్యకు వేసిన ప్రశ్నే వేశాడు. అందుకు విజయుడు భార్య నీరసపడిపోయిన కంఠస్వరంతో, ఏం చేస్తాను, అమ్మవారు నా ప్రార్థనలు ఆలకించినందుకు బాధపడతాను. నేను చేసిన పూజల్లో ఏదైనా లోపం జరిగిందేమో ఆలోచిస్తాను అన్నది. చివరగా అజయుడు భార్య వచ్చింది. మంత్రి ఆమెను ప్రశ్నించిన మరుక్షణమే కాస్త కటువైన కంఠస్వరంతో, అసలు మహామంత్రి గారికి ఇలాంటి అనుమానం రావాల్సింది కాదు. నా భర్త ఈ రాజ్యానికి రాజు కాడన్న అనుమానానికే ఆస్కారం లేదు. నా భర్త శక్తి సామర్థ్యాలు తెగువ నాకు తెలుసు. ప్రయత్నించాలే కానీ ఆయనకు జీవితంలో అపజయమన్నదే లేదు అన్నది. ఆమె వెళ్ళిపోగానే మంత్రి చంద్రశేఖరుడు రాజుతో, మహారాజా, అజయుణ్ణి రాజుగా ప్రకటించండి అన్నాడు తేలికపడిన మనసుతో. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, మంత్రి చంద్రశేఖరుడు రాజుకు ఇచ్చిన సలహాలో ఏపాటి ఇంగిత జ్ఞానము రాజకీయ చిత్రత ఉన్నదో అర్థం కావటం లేదు. కోడళ్లను పరీక్షించి కొడుకుల అర్హతలను నిర్ణయించడం విడ్డూరంగా కనిపించడం లేదా? పైగా మంత్రి ప్రశ్నించిన పెద్ద కోడళ్ళిద్దరూ ఎంతో సౌమ్యవంతులుగా దైవభక్తి కలవాళ్లుగా వాళ్ళిచ్చిన జవాబులను బట్టి గ్రహించవచ్చు. చిన్న కోడలైన అజయుడి భార్య మాత్రము వాళ్ళకు భిన్నంగా అహంకారంతో కూడిన వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ తన భర్తకు సాటి రాగల వాళ్ళు ఎవరూ లేరన్న ధోరణిలో జవాబు ఇచ్చింది. ఆ మాటను బట్టి భర్తకు రాజపదవి దక్కకపోతే ఆమె అతడి చేత ఏదైనా తిరుగుబాటు చేయించి రాజ్యాన్ని అల్లకల్లోలపరుస్తుందని భయపడి మంత్రి అజయుణ్ణి రాజుగా ప్రకటించమని మహారాజుకు సలహా ఇచ్చాడా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమారులు ముగ్గురు సింహాసనం అధిష్ఠించడానికి సమాన అర్హతలు గలవారన్నది మొదటే స్పష్టమైపోయిన విషయం. రాజ్య సింహాసనము తామే అధిష్ఠించాలన్న పోటీ కూడా రాజకుమారుల మధ్య లేదు. ఇక పురుషుడి ప్రవర్తన మీద భార్య ప్రభావము ఎంతో కొంత తప్పక ఉంటుంది. రాజ్యాధినేతలైన రాజులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే మంత్రి రాజుగారి కోడళ్ల మనస్తత్వాన్ని బట్టి రాకుమారుల అదనపు అర్హతను నిర్ణయించడానికి పూనుకున్నాడు. ఇందులో విడ్డూరమేమీ లేదు. ఇక రాజుగారి ముగ్గురు కోడళ్ళు మంచి మర్యాద ఎరిగిన వారనటంలో సందేహం లేదు. అయితే జయుడు భార్యది మనకింతే ప్రాప్తం అని సర్దుకుపోయే తత్వం. విజయుడి భార్యది అంతా దేవుడి మీద భారం వేసి చూస్తూ ఊరుకునే ధోరణి. అజయుడి భార్య వాళ్ళిద్దరికీ భిన్నమైన మనస్తత్వం కలది. భర్త ఆత్మవిశ్వాసాన్ని, ధైర్య సాహసాలని అనుక్షణము పెంచి పోషించే మనస్తత్వం ఆమెది. రాజుకు ఉండవలసిన ప్రధాన అర్హత తిరుగులేని ఆత్మవిశ్వాసం. అజయుడి భార్య లాంటి వాళ్ళు అలాంటి విశ్వాసాన్ని మరింత ప్రోత్సహించగలుగుతారు. అందుకే రాజకుమారులు ముగ్గురు అన్నిటా సమ ఉజ్జీలే అయినా అర్ధాంగి సహకారము, ప్రోత్సాహము, అదనపు బలంగా గల అజయుణ్ణి రాజుగా ప్రకటించమన్నాడు మంత్రి. అంతేగాని అతడి భార్య భర్తకు రాజపదవి దక్కకపోతే అతడి చేత తండ్రి మీద తిరుగుబాటు చేయిస్తుందన్న భయంతో కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము మాచిరాజు కామేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు యువరాజు అక్షరాభ్యాసం. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. వింధ్యగిరి రాజ్యం రాజు సూర్యసేనుడు గొప్ప ధార్మికుడు. ఎల్లవేళలా ప్రజాక్షేమాన్ని కాంక్షించేవాడు. అందువలన కోశాగారంలోని అధిక మొత్తాన్ని వాళ్ళ సంక్షేమం కోసము వెచ్చించేవాడు. ఈ కారణం వలన ఒకసారి కోశాగారం ఖాళీ అయింది. ప్రజలపైన కొత్తగా పన్నుల భారం మోపడం ఇష్టం లేని సూర్యసేనుడు
రాజ్యాదాయం పెంచటం ఎలాగా అని ఆలోచించసాగాడు. వింధ్యగిరికి విదర్భ, వైశాలి ఇరుగు పొరుగు రాజ్యాలు. విదర్భ రాజైన చంద్రకాంతుడు, వైశాలి రాజైన మహీధరుల దృష్టి ఆర్థికంగా, సైనికంగా బలహీనమైన వింధ్యగిరి రాజ్యం మీద పడింది. ఆ ఇద్దరు అధిక రాజ్యకాంక్షాపరులు. ఒకరినొకరు కబళించటానికి తగిన సమయం కోసము ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ముందు వింధ్యగిరిని ఆక్రమించి ఆ తర్వాత ఒకరి రాజ్యాన్ని మరొకరు కబళించాలనే దురాలోచనతో ఉన్నారు. ఈ సమాచారము గూఢచారుల ద్వారా సూర్యసేనుడి చెవున పడింది. సూర్యసేనుడు మంచి రాజనీతిజ్ఞుడు కూడా. ఆయన యుద్ధ నివారణ కోసము మార్గము అన్వేషించసాగాడు. అంతలో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. సూర్యసేనుడికి జయంతుడు ఒక్కగానొక్క కొడుకు. 4 ఏళ్ల వయసువాడైన జయంతుడికి రాజపురోహితుడు అక్షరాభ్యాసం చేయటానికి శుభముహూర్తం నిర్ణయించాడు. ఆ సందర్భంగా తన మీద శత్రుభావంతో ఉన్న చంద్రకాంతుడు మహీధరులని ఆహ్వానించి మంచి చేసుకోవాలని భావించి వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు పంపించాడు. ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని సూర్యసేనుడితో ఏదో ఒక విధంగా కలహించి యుద్ధానికి సన్నద్ధం కావాలని చంద్రకాంతుడు, మహీధరుడు కుట్ర పన్నారు. వాళ్ళు యువరాజు అక్షరాభ్యాసానికి హాజరయ్యారు. సూర్యసేనుడు ఆ ఇద్దరికి అతిథి మర్యాదలు చేశాడు. స్నేహపూరిత వాతావరణంలో ఆయన చేసిన విందు ముగిసింది. ఆ తర్వాత విదర్భరాజు చంద్రకాంతుడు సూర్యసేనుడికి ఒక బంగారు పలక అందిస్తూ, అక్షరాభ్యాసం వేడుక సమయాన దీన్ని ఉపయోగించండి అన్నాడు. ఆ మరుక్షణము వైశాలి రాజు మహీధరుడు ఏనుగు దంతంతో తయారు చేసిన అందమైన పలకను సూర్యసేనుడికి ఇస్తూ, సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తెచ్చిన పలక ఇది. యువరాజు చేత ఈ పలక మీద అక్షరాలు రాయిస్తే గొప్ప విద్యావంతుడైతాడు అన్నాడు. దీనితో సూర్యసేనుడు ఇరుకున పడ్డాడు. అయినా చెరగని చిరునవ్వుతో పలకల్ని అందుకొని, మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు అన్నాడు. చంద్రకాంతుడు, మహీధరుడు తీవ్రమైన ఆలోచనలతో తమ తమ అతిథి మందిరాలకు చేరుకున్నారు. సూర్యసేనుడు తానిచ్చిన బంగారు పలక కాకుండా మహీధరుడు ఇచ్చిన పలకతో యువరాజుకు అక్షరాభ్యాసం చేయిస్తే అది అవమానము అని చెప్పి వింధ్యగిరి మీదకి యుద్ధానికి బయలుదేరాలని ఆలోచించాడు చంద్రకాంతుడు. మహీధరుడు కూడా అదే విధంగా ఆలోచించాడు. పలకల విషయంలో ఆ ఇద్దరు రాజుల కుతంత్రాన్ని సూర్యసేనుడు అర్థం చేసుకున్నాడు. అయినా ఏం చేయాలో తోచక తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆ మర్నాడు యువరాజు అక్షరాభ్యాస శుభముహూర్తం వచ్చేసింది. రాజ్యాచారం ప్రకారము మహారాజు, యువరాజు పట్టపుటేనుగు మీద ఊరేగుతూ ప్రజల ఆశీస్సులు స్వీకరించాలి. అందంగా అలంకరించిన పట్టపుటేనుగు మీద రాజు సూర్యసేనుడు, యువరాజు జయంతుడు బయలుదేరారు. రాజమార్గానికి ఇరువైపులా ప్రజలు బారులు తీరి పుష్పాలు చల్లుతూ యువరాజును ఆశీర్వదించసాగారు. ఊరేగింపుకు ప్రజలు అడ్డం రాకుండా సైనికులు అదుపు చేస్తున్నారు. ఆ సమయంలో మహారాజు దృష్టి ఒక బాలుడి మీద పడింది. వాడికి 5 ఏళ్ల వయసు ఉంటుంది. చేతిలో పలక పట్టుకొని ఏనుగు మీద యువరాజు కేసు చూపుతూ ఒకటే ఏడుస్తున్నాడు. వాడి తల్లి సముదాయించడానికి తంటాలు పడుతున్నది. సూర్యసేనుడు మావటీయుడుకు చెప్పి పట్టపుటేనుగును ఆపించి ఆ బాలుడి తల్లి వద్దకు వెళ్ళాడు. రాజును చూసి ఆమె భయపడుతూ, క్షమించండి మహారాజా, ఈ శుభ సమయాన వీడు విలపించడం తప్పే అని చేతులు జోడించింది. భయపడకు, ఎందుకు ఏడుస్తున్నాడు అని ప్రశ్నించాడు సూర్యసేనుడు. ఏనుగు మీద రాజుగారు, యువరాజుగారు ఎందుకు వస్తున్నారు అని అడిగాడు. యువరాజుగారికి అక్షరాభ్యాసం అని చెప్పాను. అది వింటూనే తను వాడుతున్న పలకను యువరాజుకి ఇస్తానని ఒకటే మారాన్ చేస్తున్నాడు అని చెప్పింది బాలుడి తల్లి. ఇది విన్న సూర్యసేనుడికి చాలా సంతోషం కలిగింది. అభం శుభం ఎరుగని ఒక పసివాడు ఎంతో ప్రేమతో తన పలకను యువరాజుకి ఇస్తాననటము గొప్ప విషయం. ఆ ప్రేమ కానుకకు సాటి అయిన కానుక మరేముంటుంది అనుకొని ఆప్యాయంగా ఆ బాలుడు చెయ్యి పట్టుకొని, నీ పేరేమిటి అని అడిగాడు. సుధాముడు అని చెప్పాడు ఆ బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ. అయితే సుధామా, ఏడుపు మాని
నీ ప్రేమ కానుకైన పలకను నవ్వుతూ యువరాజుకు అందించు, అంతా శుభం జరుగుతుంది అన్నాడు సూర్యసేనుడు. సుధాముడు తన పలకను నవ్వుతూ యువరాజుకు అందించాడు. రాజు సుధాముడి తల్లితో, మీరు కూడా రాజభవనంలో జరిగే విందుకు రండి అని ఆహ్వానించి వాళ్లను అక్కడికి తీసుకుని వచ్చే బాధ్యతను సైనికులకు అప్పగించాడు. ఊరేగింపు ముగిసిన తర్వాత రాజభవనంలో యువరాజు అక్షరాభ్యాస వేడుక ప్రారంభమైంది. రాజపురోహితుడు యువరాజు చేత అక్షరాలు దిద్దించడానికి పలక అడిగాడు. చంద్రకాంతుడు, మహీధరుడు, రాజు సూర్యసేనుడు తాము ఇచ్చిన పలకల్లో దేని ఇస్తాడా అని ఆత్రుతగా చూడసాగారు. అప్పుడు సూర్యసేనుడు లేచి సబూకులకేసి రాజులకేసి ఒకసారి పరిశీలనగా చూసి, యువరాజు అక్షరాభ్యాస ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన సాటి రాజులైన నా మిత్రులు యువరాజు విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ ఒకరు శుభప్రదమైన బంగారు పలకను, ఇంకొకరు సరస్వతి ఆలయంలో పూజింపబడిన దంతపు పలకను కానుకలుగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాచారం ప్రకారము ప్రజల ఆశీస్సులు పొందటానికి ఊరేగింపుగా వస్తూ ఉండగా యువరాజుకు అక్షరాభ్యాసం అని తెలియగానే సుధాముడు అనే ఒక నిరుపేద బాలుడు తనకున్న ఒక్కగానొక్క పలకని యువరాజుకు ఇవ్వాలని తల్లి వద్ద పట్టుబట్టాడు. దాన్ని నేనే వెళ్ళి స్వయంగా స్వీకరించాను. ఇప్పుడు ఇక్కడ 3 పలకలు ఉన్నాయి. ప్రజాభీష్టం ప్రకారము నడుచుకోవటమే మన సంప్రదాయం కనుక ఈ 3 పలకలలో ఏ పలకతో యువరాజు అక్షరాభ్యాసం జరపాలో మీరే సెలవు ఇవ్వండి అన్నాడు. రాజులిద్దరూ ఏదో అనబోయేంతలో సభికులందరూ, రాజు పేద తారతమ్యం చూడని ధర్మప్రభువులు మా రాజు, కల్లా కపటం తెలియని సుధాముడిచ్చిన పలకతోనే యువరాజు అక్షరాభ్యాసము చేయించగలరు అంటూ హర్షధ్వానాలు చేశారు. యువరాజు జయంతుడి అక్షరాభ్యాసము సుధాముడి ఇచ్చిన పలకతో ప్రారంభమైంది. రాజు సూర్యసేనుడికి సామాన్య ప్రజల పట్ల, ప్రజలకు ఆయన మీద ఉన్న అన్యోన్యత, గౌరవాభిమానాలు ప్రత్యక్షంగా చూసిన చంద్రకాంతుడు, మహీధరుడు అబ్బురుపాటు చెందారు. రాజైన వాడికి కావలసింది కేవలము ఆర్థిక సైనిక బలం మాత్రమే కాదని, ప్రజల నుంచి భక్తి గౌరవాలని గ్రహించారు. ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకోవటం వలన రాజు సూర్యసేనుడికి అవి ప్రజల నుంచి పుష్కలంగా లభిస్తున్నాయి. ఆదర్శవంతుడైన అలాంటి రాజు పట్ల శత్రుభావం పాటించడము ధర్మ విరుద్ధము అనుకున్నారు. ఉభయులు ఆయన మైత్రిని కోరారు. ఆ తర్వాత సూర్యసేనుడు విదర్భ, వైశాలి రాజులని ఘనంగా సత్కరించి విలువైన కానుకలతో సాగనంపాడు. పెను తుఫాను అవుతుందనుకున్న సమస్య దూదపింజలా తేలిపోవటానికి కారకుడైన సుధాముడి కుటుంబాన్ని సూర్యసేనుడు ఆదుకోవటమే కాకుండా సుధాముడు యువరాజుతో పాటు విద్యాభ్యాసం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. మరొక కథ పేరు కామేశం పాట కచేరీ. ఈ కథను రచించిన వారు బాబీ గారు. రామేశము, కామేశము ఇరుగు పొరుగునే ఉన్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశము చాలా కలుపుగోలు మనిషని, అతడి మాట తీరు, చమత్కార సంభాషణ ఎంతో మెచ్చుకోదగినవని చెప్పుకునేవారు. కామేశము అతడికి పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం కలవాడు. వీలు దొరికినప్పుడల్లా రామేశాన్ని ఆట పట్టించి తను అతన్ని మించిన చమత్కారి, మాట నేర్పుగలవాడిని అని అనిపించుకోవాలని ప్రయత్నించేవాడు. కానీ ప్రతిసారి భంగపడేవాడు. ఒకసారి రామేశానికి, కామేశానికి పొరుగురువాడైన ఒక పెద్ద రైతు కుమారుడి వివాహానికి ఆహ్వానం వచ్చింది. ఇద్దరూ వెళ్ళారు. సాయంకాలానికల్లా వివాహ కార్యక్రమం అంతా ముగిసింది. రాత్రి భోజనాల తర్వాత పాట కచేరీ. అయితే రాత్రి 8 గంటలైనా కచేరీకి రావలసిన విద్వాంసుడు రాలేదు. ఈ జరిగిన అవాంతరానికి పెళ్ళికొడుకు తండ్రి అతిథులను క్షమించవలసిందని కోరుతూ పక్క వాద్యాలు వాయించే వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. అయినా ఏం లాభం, గాత్ర కచేరీకి రావలసిన ముఖ్యుడు లేకపోయాక అన్నాడు. ఆ వెంటనే పెళ్ళికొడుకు బంధువుల్లో 2-3 పెళ్ళికొడుకు తండ్రితో, మీరేం విచారించకండి, ఇక్కడ ఉన్నవారిలో రామేశం గారు, కామేశం గారు ఉండటం పెద్ద అదృష్టం. ఒకే ఊరివారైన ఆ ఇద్దరిలో
కామేశం గారు మంచి గాయకుడు అని మేం విన్నాం. వారి చేత పాట కచేరీ నడిపించండి అన్నారు. ఈ మాటలు విన్న అతిథుల్లో కొందరి బలవంతం మీద కామేశము పాటలు పాడాడు. ఆ పాటలకి మృదంగము, వాయులీనము, తంబూరా తోడు కాగా తన గానము అద్భుతమనిపించింది కామేశానికి. విన్నవారిలో చాలామంది కామేశాన్ని మెచ్చుకున్నారు. రామేశం మాత్రము మౌనంగా ఊరుకున్నాడు. ఇది కామేశానికి చాలా ఆగ్రహం కలిగించింది. తిరిగి ఊరొచ్చాక కామేశము తన పాట కచేరీని అందరూ మెచ్చుకున్నారని చెబితే అనేక సంగీత సభల్లో ప్రముఖుల పక్క వాద్యాలు వాయించిన 3 వాద్యగాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళ సహకారంతో ఊళ్ళో ఆ రోజే కామేశం సంగీత కచేరీ ఏర్పాటైంది. పాట ప్రారంభించగానే కామేశము కాలక్షేపం పాటలనే సంగీతం అనుకుంటున్నాడని, ఆయనకు బొత్తిగా సంగీత జ్ఞానం లేదని అందరికీ అర్థమై మనసులో నవ్వుకున్నారు. కొంతసేపటికి కచేరీ పూర్తయ్యాక త్యాగరాజును మరిపించేలా శ్రోతలని మంత్రముగ్ధుల్ని చేసిన నా గంధర్వ గానంపై మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు కామేశం. మొహమాటం కొద్దీ కొందరు ఆయన్ని మెచ్చుకున్నారు. వాళ్లల్లో పక్కవాద్యాలు వాయించిన వాళ్ళు ఉన్నారు. అయితే రామేశం మాత్రము మౌనంగా ఉండటం గమనించి, నువ్వు మాట్లాడకపోవటం బాగోలేదు, కచేరీపైన నీ అభిప్రాయం చెప్పు అన్నాడు కామేశం. తనను పొగడకపోతే రామేశాన్ని గ్రామస్తులు అసూయాపరుడని యావగించుకుంటారని కామేశం ఆశ. కానీ రామేశము, నేనే కాదు, మాట్లాడని వారిక్కడ చాలామందే ఉన్నారు, కచేరీపై వారి అభిప్రాయమే నా అభిప్రాయము అన్నాడు. ఆయన భావం అర్థమై చాలామంది నవ్వారు. కామేశము ఉక్రోషపడి, ఏదేమైనా రామేశం తన అభిప్రాయాన్ని చెప్పి తీరాలన్నాడు. రామేశము పక్కవాద్యాలు వాయించిన 3 పొగిడి ఊరుకున్నాడు. మరి నా పాట సంగతి కూడా చెప్పు అన్నాడు కామేశం. పక్కవాద్యాలు వాయించిన ఈ 3 నీ పాటను పొగిడారే తప్ప తమ గురించి ఒక్క మాట కూడా చెప్పుకోలేదు. అంటే తన్ను తాను పొగుడుకోవటంలో నీకున్న ప్రతిభ వాళ్లకు లేదు. వాళ్లకు చేతకాని పని నేను చేసి పెడుతున్నాను. చేతకాని వాళ్ళకే తప్ప సమర్థులకు సాయపడే అలవాటు నాకు లేదని నీకు తెలుసు. అందుకే నిన్ను పొగడలేదు అన్నాడు రామేశం. కామేశము రామేశం చేతిలో మరొకసారి భంగపడ్డాడు. మరొక చిన్న కథ పేరు గోవిందయ్య తెలివి. ఈ కథను రచించిన వారు జి. నిత్య కళ్యాణమ్మ గారు. కైకవరం అనే గ్రామంలో ఉండే గోవిందయ్య ఒక సన్నకారు రైతు. అతడికి ఒక జత ఎడ్లు ఉండేవి. ఒకనాటి చీకటి పడే వేళ గోవిందయ్య పొలం పనులు ముగించి ఇంటికి వచ్చి ఎడ్లకు కుడితి పెట్టి పచ్చగడ్డి వేసి కొట్టంలో కట్టివేశాడు. అయితే ఉదయము అతడు కొట్టంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఎద్దు మాత్రమే ఉన్నది. రెండవది ఎటుపోయిందో అని ఆందోళన పడుతూ గోవిందయ్య ఎక్కడెక్కడో వెతికి చూశాడు. కానీ ఎద్దు జాడలేదు. అది తొలకరి వానలు ప్రారంభమైన సమయం. ఒక ఎద్దుతో భూమి దున్నటం సాధ్యపడదు గనక సంతకు పోయి మరొక ఎద్దును కొనుక్కొని రావాలనుకున్నాడు. జరిగిందేమిటంటే గోవిందయ్య కొట్టంలో ఉన్న ఎద్దును ఒక దొంగ దొంగిలించుకొని పోయాడు. దాన్ని అమ్మితే కనీసము 1000 రూపాయలైనా రావచ్చునన్న ఆశతో వాడు ఎద్దును సంతకు తోలుకొని వచ్చాడు. గోవిందయ్య ఎద్దు పోయినందుకు ఎంతగానో విచారపడుతూ సంతకు పోయి తన దగ్గర ఉన్న ఎద్దుకు సమవుజ్జి అయిన దానికోసము సంతలో గాలించసాగాడు. అతడికి ఒకచోట తెల్లగా ఎత్తుగా బలంగా ఉన్న ఒక ఎద్దు కనపడింది. గోవిందయ్య ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్ళి చూస్తే అది తన ఎద్దని తెలిసిపోయింది. అతడు ఎద్దును అమ్మ వచ్చిన వాడితో, మోసం, ఎవరు నువ్వు? ఇది నా ఎద్దు, దీనితో 4 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను అన్నాడు కోపంగా. గోవిందయ్య ఇలా అనగానే మొదట ఉలిక్కిపడిన దొంగ అంతలోనే సర్దుకొని బింకంగా, పట్టపగలే అబద్ధాలా? పోవయ్యా, ఈ ఎద్దుతో నువ్వు 4 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నావా? అయితే నేను 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. పిల్ల పెళ్లికి డబ్బు అవసరపడి సంతకు అమ్మ తెచ్చాను అన్నాడు విసురుగా. ఇప్పుడేం చేయటమా అని గోవిందయ్య ఆలోచిస్తూ ఉన్నంతలో సంతకొచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళ చుట్టూ చేరి సంగతేమిటో అడిగి తెలుసుకున్నారు.
అప్పుడు వాళ్ళలో ఒకడు గోవిందయ్యతో, ఈ వాదులాట గొడవ ఎందుకు? ఎద్దు నీదనేందుకు ఏమైనా రుజువు ఉన్నదా అని అడిగారు. రుజువా అంటూ గోవిందయ్య మొలకు చుట్టుకున్న తువ్వాల్ను లాగి దానితో ఎద్దు 2 కళ్ళు కప్పి దొంగతో, సరే, ఈ ఎద్దు నీది అంటున్నావు. నీ ఎద్దుకు ఒక కన్ను గుడ్డి. ఏ కన్ను గుడ్డో చెప్పు అన్నాడు ధీమాగా. ఈ ప్రశ్న వింటూనే దొంగ తికమకపడ్డాడు. తను తప్పు చెబితే నలుగురు తనను దొంగ అంటారు. తన గుడ్డి పెంపుడు కుక్క గుర్తుకు వచ్చింది. దానికి ఎడమ కన్ను గుడ్డి. వాడు వెంటనే, నా ఎద్దుకు ఎడమ కన్ను గుడ్డి అనేశాడు. గోవిందయ్య జవాబుకి పెద్దగా నవ్వి తువ్వాలని ఎద్దు ఎడమ కంటిపై నుంచి లాగి అక్కడ వాళ్ళతో, చూడండి, ఈ ఎద్దు ఎడమ కన్ను బంగారంలా ఉంది అన్నాడు. దొంగ పారిపోయేటందుకు చుట్టూ చూస్తూ, అవును, నేను పొరపాటున తప్పు చెప్పాను. నా ఎద్దుకు కుడికన్ను గుడ్డి అన్నాడు. ఎడమ కన్నో కుడికన్నో, నీ ఎద్దుకు ఒక కన్ను గుడ్డి అన్నది మాత్రం నిజం, అవునా అని అడిగాడు గోవిందయ్య. అవును, అందులో సందేహం ఏముంది? నా ఎద్దుకు ఒక కన్ను గుడ్డి అని ఒప్పుకుంటున్నాను అన్నాడు దొంగ. వెంటనే గోవిందయ్య ఎద్దు కళ్ళ మీద నుంచి తువ్వాలు తీసి భుజాన వేసుకుని దొంగతో, ఒరే అబ్బి, అసలు నా ఎద్దు గుడ్డే కాదు, చూడండి దాని కళ్ళు ఎలా మిలమిలా మెరుస్తున్నాయో అన్నాడు ఉత్సాహంగా. ఆ వెంటనే జనము దొంగని ఒడిసి పట్టుకున్నారు. వాడు విడిపించుకునేటందుకు గింజుకుంటూ ఉండగా సంగతి విన్న జమీందారు నౌకర్లు వాడి 2 చేతులకు తాడు కట్టి దివాను దగ్గరకు లాక్కుపోయారు. తన ఎద్దును తిరిగి సంపాదించుకోవటమే కాక దొంగను పట్టించిన గోవిందయ్య తెలివితేటల్ని జనము ఎంతగానో మెచ్చుకున్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.